నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ షాహిదా. సో, మన దేశంలో చాలా క్లిష్టమైన ఎగ్జామ్స్‌లో ఒకటి యూపీఎస్సీ ఎగ్జామ్. సో, ఇది చాలా కష్టమైంది అనేసి అనుకుంటారు. కానీ దీంట్లో లక్షలాది మంది ట్రై చేస్తారు. కానీ కొంతమంది మాత్రమే వాళ్ళ లక్ష్యాలను సాధిస్తారు. సో, ఈ ఐఏఎస్ ఎగ్జామ్ ఐఏఎస్ అవ్వడానికి యూపీఎస్సీ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ ఎలా జరగాలి? దీనికి ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి? అండ్ మెంటర్‌షిప్, గైడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాలు ఈరోజు మనము మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఈరోజు మనతో పాటున్నారు తిరుమల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి తిరుమల గారు. సో, ఆయనతో మాట్లాడడము అండ్ దిల్సుఖ్ నగర్‌లో ఈ ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి చాలా సక్సెస్‌ఫుల్‌గా ఎంతో మందికి మంచి మంచి ర్యాంక్స్ అందిస్తూ వస్తున్నారు. సో, వీళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అండ్ ఐఏఎస్ ఎగ్జామ్ ఏదైతే యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎలాంటి మనకు టిప్స్ ఉన్నాయి ఇవన్నీ కనుక్కుందాం. సో, లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే. సార్, చూస్తున్నాము చాలా సక్సెస్‌ఫుల్‌గా తిరుమల ఐఏఎస్ అకాడమీ చాలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతుంది. చాలా మంది విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు. సో, వాళ్ళ ర్యాంక్స్‌తో. ఏంటి మీరు యూపీఎస్సీ ఇలా కోచింగ్ చెయ్యాలని మీకు ఎలా అనిపించింది? ఏంటి మీ వెనకాలనున్న కథ ఏంటి? కథ అంటే ఏం లేదు మేడం. ప్రతి మనిషి వెనకాల ఆల్వేస్ ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది. లైక్ నేను ఏదో ఒకటి సాధించాలి. ప్రతి మనిషికి ఉంటుంది. బట్ దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ డైరెక్షన్‌లో వర్క్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను నా యూపీఎస్ ఎగ్జామ్ ఎప్పుడైతే మిస్ అయ్యానో అంటే నేను అప్పటికే టీచర్‌గా క్లాసులు చెప్తూ ఐ గేవ్ మై యూపీఎస్సీ అటెంప్ట్. దాంట్లో ఐ వాస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ టీచింగ్ అండ్ అక్కడ కూడా ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళటం. ఐ డిడ్ మై బెస్ట్. బట్ ఐ లాస్ట్ ఎగ్జామ్ అన్ఫార్చునేట్లీ విత్ సమ్ మార్జినల్ మార్క్స్. సో ఆ టైంలో నేను వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో చెప్తూ ఉన్నాను. చాలా మంచి ఫ్యాకల్టీగా పేరు వచ్చింది, చాలా బాగుంది. అదే టైంలో లాక్డౌన్ కూడా వచ్చింది మనకి. లాక్డౌన్ టైంలో క్లాసెస్ ఎక్కడ లేవు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు నన్ను, సార్ మాకు టీచ్ చేయండి అంటుంటే. సో నాకెందుకో మనమే ఓన్గా చేస్తే బాగుంటుంది కదా అని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మేడం లాక్డౌన్లో. స్టూడెంట్స్కి ఫ్రీగా చెప్దామని చెప్పి ఇంట్లోనే ఒక చిన్న ట్రైపోర్డ్ పెట్టుకొని చిన్న బోర్డు మేము 6x6 క్లాసెస్ స్టార్ట్ చేశాను. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో స్టూడెంట్స్ అడిగారు, సార్ మాకు మీరే స్టార్ట్ చేయండి విత్ నామినల్ ఫీజ్ అంటే, సరే మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, వీ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ ఎక్స్పోజర్ ఆన్ యూపీఎస్సీ. నాకు యూపీఎస్సీ గురించి చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది. అసలు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఏంటి, స్టూడెంట్ పర్సనాలిటీ మారితే జాబ్ ఎలా వస్తుంది. ముందు మనం ఏమంటామంటే మ్యామ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అంటాం. అది ఎగ్జామ్ ప్యాటర్న్. నేనే ఉంటానంటే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఇంటర్వ్యూ, మెయిన్స్, ప్రిలిమ్స్ అంటాను. ఎస్, అంటే మన పర్సనాలిటీ ఇంటర్వ్యూ కాదు, అది పర్సనాలిటీ టెస్ట్. ఆ పర్సనాలిటీ మారితే మీ ఆలోచనలు మారుతాయి, కంటెంట్ పైన మీకున్న అనాలిసిస్ మారుతుంది, దానివల్ల మెయిన్స్ ఈజీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం యూ కెన్ క్రాక్ యువర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్. సో అప్రోచ్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండు ఉండాలి. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఇలా నేను చెప్పిన వాళ్ళు చాలామంది స్టేట్ అండ్ సెంటర్లో క్లియర్ చేస్తున్నారు. సో అప్పటికే నాకు గుడ్ ఫీడ్బ్యాక్ ఉంది. నేనే స్టార్ట్ చేశాను మ్యామ్ దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో. ఓకే. ఎందుకు సార్ దిల్సుఖ్ నగర్ ఓన్లీ? అంటే అశోక్ నగర్ ఫేమస్ కదా ఐఏఎస్ అకాడమీస్‌కి. నాకు మీకు జెన్యున్గా ఆన్సర్ చెప్పమంటారా? ఓకే. నాకేమనిపించిందంటే ఆల్రెడీ ఒక చోట చాలా బిగ్గర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నప్పుడు దే డోంట్ వాంట్ టు గ్రో స్మాలర్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఎక్కడైనా కూడా స్మాల్ రూల్ లాగా నాకు అనిపించింది పర్సనల్గా. వాట్ ఐ ఫెల్ట్ ఆన్ ద డే. సరే నేను ఎక్కడున్నా సరే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నాకు ప్లేస్తో సంబంధం లేదు. ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ న్యూ ప్లేస్ వేర్ ఇట్ వుడ్ బి మోర్ హెల్దీ ఎన్విరాన్మెంట్. ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఉండకూడదు. అలాగే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలకి, అలాంటిది ఉండకూడదు. సో నాకు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఏంది, నేను బిలో మిడిల్ క్లాస్ కాబట్టి అలాంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఏరియా దిల్సుఖ్ నగర్ నియర్ బై చైతన్యపురి, గుడ్ ప్లేస్ ఫర్ ఎడ్యుకేషన్. హాస్టల్ ఫెసిలిటీ ఉందా? ఎస్ మ్యామ్, నా ఓన్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. గుడ్ ఫర్ ఎడ్యుకేషన్, ఒక ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ జీరో ఉంటుంది. సో క్లాసెస్, హాస్టల్ ఈ రెండు మాత్రమే పిల్లలకు ఉంటాయి. వెరీ మచ్ అఫోర్డబిలిటీ. ఇవన్నీ ఆలోచించుకొని సరే చైతన్యపురి ఈజ్ ఎ బెస్ట్ ప్లేస్ నాకు అని అక్కడ పెట్టాను. నా ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఇదే అశోక్ నగర్లో ఇంకో చోట పెట్టింటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్న చోట నేను స్టూడెంట్స్ పైన ఫోకస్ చేయాలన్నా లేకపోతే నా కాంపిటేటర్స్ పైన ఫోకస్ చేయాలన్నా, నా కాంపిటేటర్ ఎట్లా కాదనుకున్నా ఒక చిన్న ఫీల్డ్లో కాంపిటేటర్స్ ఉంటారు. దే వాంటెడ్ టు మనల్ని ఎలాగైనా లైక్ డౌన్ చేయాలని చూస్తూ ఉంటారు. నేను వాళ్ళపైన ఫోకస్ పెట్టడం కంటే నాకు స్టూడెంట్ పైన ఫోకస్ చాలా ఇంపార్టెంట్. అండ్ నీ వాంటెడ్లీ ఆ జోన్కి దూరంగా వెళ్ళిపోయి ఐఎమ్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ మేనర్. పాలిటిక్స్తో కాకుండా
స్టూడెంట్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం. సో అందుకని చాలా హ్యాపీ టు హియర్ అండి. అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది దేశంలోనే క్లిష్టమైన ఎగ్జామ్ అంటారు కదా! సో దీనికి మనకు మనస్ఫూర్తిగా దాని మీద మొత్తం టైం అండ్ అంతా స్పెండ్ చేస్తే కానీ మనకి రాదు. సో చాలా మంది రాస్తుంటారు. లక్షలాది మంది రాస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ ఎందుకు అవుతారు? మేడం లక్షల మంది రాస్తారు. మీరు చెప్పిన మాట రియల్లీ గుడ్. అండ్ టఫెస్ట్ ఎగ్జామ్ అన్నారు. టఫెస్ట్ అనే బదులు వీ కెన్ యూస్ ద వర్డ్ ఇట్స్ అ క్రిటికల్ ఎగ్జామ్. క్రిటికల్. ఇట్ విల్ టెస్ట్ యువర్ క్రిటికల్ అనాలిసిస్. మీ కంటెంట్ మీద మీకున్న క్లారిటీ, మీ ఫోకస్, మీ పర్సిస్టెన్స్, ఈ క్వాలిటీస్ మీకు ఉన్నాయంటే ఈ ఎగ్జామ్ మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జామ్ క్రాక్ చేయనంత వరకు ర్యాంకర్ ఏమంటాడు? ఓ మై గాడ్ టఫెస్ట్ ఎగ్జామ్ అంటాడు. అదే ర్యాంకర్ని ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత అడగండి, యూపీఎస్సీ ఇస్ వెరీ ఈజీ, జస్ట్ మీకు ఆ పల్స్ తెలియాలంటే అంటుంటారు అంతే. అంటే క్రాక్ చేసిన తర్వాత అతను చెప్పే ఆన్సర్ మారుతుంది. క్రాక్ చేయకముందు డిఫికల్ట్ అంటున్నారు, అది ర్యాంక్ వచ్చిన తర్వాత ఈజీ అంటున్నారు. సేమ్ పర్సన్ గివింగ్ టూ ఆన్సర్స్. అంటే ఏం మారుతుందంటే ఇక్కడ ఇట్స్ అ లాజికల్ ఎగ్జామ్. మనం ఇంజనీరింగ్లో చదివినట్టు, డిగ్రీలో చదివినట్టు బై హార్ట్ చేస్తే కొంతవరకు ఓకే, బట్ ఇక్కడ ఎనాలిసిస్ మోడ్ బై హార్ట్ ఇక్కడ అసలు పనికిరాదు. కావాలి మ్యామ్, కొంతవరకు కావాలి, బట్ 100% అదంటే సరిపోదు. ఇప్పుడు కోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, మీరు బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎనాలిసిస్ పార్ట్ మనం బై హార్ట్ చేయలేం కదా. ఎనాలిసిస్ అనేది సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్లో లాజికల్ క్వశ్చన్స్ ఒకలా ఉంటాయి, మెయిన్స్లో ఒకలా ఉంటాయి, ఇంటర్వ్యూ ఒకలా ఉంటాయి. అంటే ఎవ్రీ టైం మీరు కోర్ కాన్సెప్ట్స్తో పాటు మీ అనలిటికల్ ఎబిలిటీస్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. చదివిన దానిపైన ఫోకస్ ఉండాలి, అడిగినప్పుడు చెప్పగలగాలి, రాయగలగాలి, అవసరమైతే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇలాంటి స్కిల్ మీరు డెవలప్ చేసుకున్నప్పుడు ఈ ఎగ్జామ్ విత్ ఇన్ 2 to 2.5 years మనం చెప్పినట్టుగా చదివితే పిల్లలు ఎలాంటి డీవియేషన్స్ లేకుండా కంప్లీట్ ఫోకస్ తోటి ఐఎమ్ షూర్ దిస్ ఎగ్జామ్ విల్ బి ద ఈజియెస్ట్ ఎగ్జామ్. ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో గ్రూప్ 1 ఎగ్జామ్ కంటే కూడా యూపీఎస్సీ ఇస్ మోర్ ఈజీ. మీరు కావాలంటే గ్రూప్ 1 యూపీఎస్సీ రెండు రాసిన ర్యాంకర్ని అడగండి. మీరు ఎక్కువ దేనికి కష్టపడ్డారంటే నేను ఎక్కువ గ్రూప్ 1కే కష్టపడ్డానని చెప్తాను. అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక నోషన్, లైక్ ఇప్పుడు మనమే ఉన్నాం మ్యామ్, ఇప్పుడు చెప్పేటప్పుడు మీరే అన్నారు ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అని. ఇలా 1000 మంది చెప్పేసరికి ఇట్స్ బికమ్ మోర్ టఫ్, మనం ఫీల్ అవుతాం. సెకండ్ పాయింట్, ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా మిడిల్ క్లాస్లో ఎక్కువ రావాలనుకుంటారు. బట్ ఆల్రెడీ పేరెంట్స్ బ్రెయిన్లో ఏముంటుంది, ఎవరో చెప్పుంటారు అది టఫెస్ట్ అని. ఎవరో చెప్పిన వ్యక్తికి కూడా తెలియదు ఈ ఎగ్జామ్ గురించి పూర్తిగా. సో చెప్పిన వ్యక్తికి తెలియదు, ఇక్కడ వినే వ్యక్తికి తెలియదు, పిల్లాడికి కూడా తెలియదు. సో ఆబ్వియస్గా ఎవ్రీబడి సేస్ ఇట్స్ టఫెస్ట్. అఫ్ కోర్స్ నో ఎగ్జామ్ ఈజ్ ఈజీ, బట్ అట్ ద సేమ్ టైమ్ యూపీఎస్సీ ఇస్ నాట్ టూ టఫ్, బట్ ఇట్స్ అ లాజికల్ ప్రాపర్ స్ట్రాటజీ, ఒక గైడ్ చెప్పినట్టు మీరు వర్క్ చేయండి మ్యామ్. మీకు 100% కాకుంటే ఇంకొక 2-3 years మిమ్మల్ని ఫ్రీగా నేను చదివిస్తాను. తిరుమల ఐఏఎస్ అకాడమీలో కరికులం ఎలా ఉంటుంది? మ్యామ్ మై కరికులం ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్ సెంటర్డ్. నాకు బిగినర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే ఒక 2 years ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్కి కొంతమందికి కొంచెం తెలియకుండానే కొంచెం ఆ ప్రౌడ్నెస్ వస్తుంది. ఐఎమ్ సీనియర్, ఐ నో ఎవ్రీథింగ్ అని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు కూడా వచ్చింది. కానీ అది స్టూడెంట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మనం 3 attempts లేదు 4 attempts ఇచ్చినప్పుడు ఇంకా మనకు రాలేదు అంటే మనం నేర్చుకోవాల్సింది ఎక్కడో ఉంది. దాన్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలగాలి. దానికి టీచర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు పేరు తీసుకోండి, 3 attempts ఫెయిలియర్, ఆయన లాస్ట్ అటెంప్ట్ ఉంది. లాస్ట్ అటెంప్ట్లో కూడా ఆయన మిస్టేక్ ఏంటి ఐడెంటిఫై చేసి ఒక టీచర్ దగ్గర గైడెన్స్ తీసుకొని ఈ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్. అంటే గైడెన్స్ అంత ఇంపార్టెంట్ అంటారు? వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాసెస్ విన్నారు, స్టాండర్డ్ బుక్ చదువుతున్నారు, బట్ స్టాండర్డ్ బుక్లో ఏది చదవాలి ఏది చదవకూడదో మీకు ఎవరు చెప్తారండి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. అది మీరు అనుకోండి క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు, బట్ మేము అలా కదా, క్వశ్చన్ ఎందుకు అడిగారు అసలు, ఆ ఇయర్లో క్వశ్చన్ ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న లాజిక్ ఏంటి, కోర్ కాన్సెప్ట్స్ ఏంటి. సరే క్వశ్చన్ నెంబర్ ఏకి ఆర్ 1కి ఏ ఆన్సర్ అనుకుందాం, మరి BCD నుండి ఏ కాన్సెప్ట్స్ డిరైవ్ చేయొచ్చు. మీరు చాలాసార్లు చూసినట్లయితే ఇయర్లో ఈ క్వశ్చన్ నుండి ఏ ఆన్సర్ అయితే నెక్స్ట్ ఇయర్ B ఆప్షన్ తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. ఈ స్ట్రాటజీస్ పిల్లలకి ఎవరు చెప్పాలి చెప్పండి. అందుకని మ్యామ్ ఎవ్రీ డే మార్నింగ్ మనం వస్తే టీచర్ని కలవాలి ఫస్ట్. సార్ ఎస్టర్డే టార్గెట్ ఇది కంప్లీట్ అయింది, ఈరోజు టార్గెట్ ఏం చేయమంటారు. టీచర్ కూడా ఎస్టర్డే టార్గెట్ అయిపోయింది కదా, కొన్ని క్వశ్చన్స్ అడగాలి.
ఎలా చదివావా, ఈ పాయింట్స్ కవర్ చేసావా, దిస్ కొన్ని క్వశ్చన్స్ అడిగి స్టిల్ ఈజ్ నాట్ క్లియర్ అంటే అప్పుడు వై ఇందుకు నాట్ క్లియర్ అంటే సార్ తెలియదు సార్ అని మాట వచ్చిందంటే ఈజ్ నాట్ థింకింగ్, వీ షుడ్ ఆస్క్ నో తెలుసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇలా మనకు 1 month ఆల్సో చేపిస్తే బ్రెయిన్ ఆటోమేటిక్గా యూపీఎస్సీకి కావాల్సిన మాడ్యూల్లో సెట్ అయిపోతుంది. అయితే సార్ యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే డిసిప్లైన్ ముఖ్యమా లేకుంటే మోటివేషన్ ముఖ్యమా? మేము రెండు చాలా ముఖ్యం. బట్ లైఫ్లో ఎప్పుడైనా సరే మనకు ఎక్కువ కావాల్సింది ఏంటంటే ఇట్స్ అ డిసిప్లిన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్కి వెళ్తాను అనుకుందాం మ్యామ్, ఈరోజు నాకు మోటివేషన్ వచ్చి ఒక 20 kg చేసుకొని జిమ్ చేస్తున్నా, ఐ మే ఎండ్ అప్ విత్ బ్యాడ్ ఇంజురీ. లేదు ఈరోజు చేసా, రేపు నేను జిమ్కి వెళ్ళలేకపోవచ్చు. మోటివేషన్ అనేది ఒక టెంపరీ ఎనస్థీషియా లాంటిది, ఆ టైంకి పనిచేస్తుంది. ఇట్స్ లైక్ ఎ డోపమైన్, ఒక అరగంట గంట ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మనం నార్మల్గా ఉంటాం. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ డూయింగ్ సమ్ వర్క్, డిసిప్లిన్గా వర్క్ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి కొంచెం డల్ అయినప్పుడు అప్పుడు టీచరో ఫ్రెండో ఇంకొకటో మనకు మోటివేషన్ అవసరం టు మెయింటైన్ దట్ స్పిరిట్. సో ఇది ఎప్పుడైతే కావాలో అప్పుడే మోటివేషన్ ఇవ్వాలి. లైక్ మేడం ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది అప్పుడే నేను మెడిసిన్ వేసుకోవాలి, వెన్ ఐమ్ ఫైన్ అప్పుడు మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఈరోజు మీరు సోషల్ మీడియా తీసుకుంటే అన్ని మోటివేషనల్ వీడియోస్, మోటివేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. డిసిప్లిన్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. డిసిప్లిన్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ. ఆ డిసిప్లిన్ కన్సిస్టెంట్గా తీసుకెళ్ళడానికి అప్పుడప్పుడు కావాల్సిన మోతాదులో బూస్టర్ షాట్ ఈస్ మోటివేషన్. అయితే సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో స్టేజెస్ ఎలా ఉంటాయి? Now it's 3 stages, but I divide into 4 stages. ఓకే. So pre-preparation, దాని తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. బట్ ప్రీ-ప్రిపరేషన్ అంటే ఏంటో చెప్తాను. 98% ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కొత్త వాళ్ళు, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ నేచర్ ఏంటి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఎలా ఉంటాయి, ఇది నేను క్లియర్ చేయాలంటే నాకున్న స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటి, నేను ఎంత మారాలి, ఇవి అసెస్మెంట్ లేకుండా డైరెక్ట్గా టాప్ ఇన్స్టిట్యూట్ ఐ పే 2 lakhs ఐ జాయిన్, నేను ఐఏఎస్ అయిపోయాను అని ఫీలింగ్లో ఉంటారు. ఇది వాళ్ళ తప్పు కానే కాదు, కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, పేరెంట్స్కి తెలియదు ఈ పిల్లవాడు కొత్త అబ్బాయి, ఇతనికి తెలియదు, తెలియకుండానే వాళ్ళు ఇలా జంప్ చేయటం వల్ల చాలా ఇయర్స్ టైం వేస్ట్ అవటం, మెంటల్ ట్రోమా, ఫినాన్షియల్గా పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అవటం జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా ప్రీ ప్రిపరేషన్లో ఫస్ట్ బాబు మీరు ఎవరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వస్తున్నావు ఇట్ సైడ్, సిలబస్ ఐడియా ఉందా, ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్ ఇంటర్లింకింగ్ ఐడియా ఉందా, సిలబస్ ఫింగర్ టిప్స్ పైన చెప్పగలవు, GS 1లో ఏముంటాయి, 2లో ఏముంటాయి, 3లో ఏముంటాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఇచ్చి ఈ న్యూస్ పేపర్లో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చెప్పని అడగలం మనం. చాలా మంది నా దగ్గరకు వస్తారు, సార్ పేపర్ ఇచ్చారు ఇంపార్టెంట్ ఏం చదవాలో చెప్పండి సార్ అంటారు, మమ్మల్ని అడుగుతారు. బట్ మీరు సిలబస్ నేర్చుకుంటే ఏది ఇంపార్టెంట్ మీరే మాకు చెప్తారు. అంటే సిలబస్ నేర్పించి ఒక పేపర్ ఇచ్చి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటో చెప్పు, ఏ కరెంట్ అఫైర్ GS ఏ పేపర్లో ఉంటుంది, ఏ చాప్టర్లో ఉంటుందో చెప్పగలగాలి. దిస్ ఈస్ ప్రీ ప్రిపరేషన్. అయితే సార్ ఇప్పుడు సిలబస్ అనేది ఫిక్స్డ్ ఉంది కదా యూపీఎస్సీకి, కానీ చాలా మంది ఇంకా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంటారు? సిలబస్ ప్రాపర్గా తెలుసుకోకపోవటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీ తీసుకోండి, 3 level ఎగ్జామ్ ఉన్నది, అది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. సిలబస్ దేనికి ఇచ్చింది, ప్రిలిమ్స్కి ఇచ్చినారా ఇంటర్వ్యూకి ఇచ్చినారంటే 2 మ్యాక్సిమం కాదు, మెయిన్స్కి మాత్రమే సిలబస్ ఉంటుంది. యూపీఎస్సీ వాస్ గివెన్ ఏ క్లియర్ సిలబస్ ఫర్ మెయిన్స్. ఈ మెయిన్స్ సిలబస్ని ఎవరైతే చదివి నేర్చుకుంటారో ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ అవుతుంది, దే కెన్ ఆల్సో క్లియర్ ఇంటర్వ్యూ. సో బట్ స్టూడెంట్స్ ఏంటంటే నేను ప్రిలిమ్స్ సిలబస్ జనరల్గా ఉంటుంది, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, CSAT లేకుంటే అర్థమెటిక్ రీజనింగ్, ఇంకా రీడింగ్ కాంప్రహెన్షన్ జనరల్గా ఉంటుంది. బట్ మెయిన్స్ సిలబస్ మీరు నేర్చుకుంటే మెయిన్స్ అవుతుంది, ప్రిలిమ్స్ అవుతుంది, ఇంటర్వ్యూ అవుతుంది. అందుకని యూపీఎస్సీ చూడండి ప్రిలిమ్స్కి ఇంతే సిలబస్ ఇచ్చి ఉంటుంది, బట్ మెయిన్స్కి కొన్ని పేజెస్ ఆఫ్ సిలబస్ ఇచ్చి ఉంటుంది. ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు మెయిన్స్ సిలబస్ని త్వరగా ఉంటే మీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ 3 కూడా క్లియర్ చేయొచ్చు. మీరు కావాలంటే ఏ ర్యాంక్ అని నేను మాట్లాడగలను. చాలా బాగుంది. అయితే సార్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటివి ఆస్పిరెంట్స్? ఫస్ట్ మిస్టేక్ నాకు అర్థమైంది, వాళ్ళు నేను IAS అవ్వాలి, IPS అవ్వాలి అనుకుంటూ వస్తున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ మైండ్ సెట్ మిస్టేక్. అది తప్పండి. IAS, IPS, IRS వాట్ ఎవర్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మీరు యూపీఎస్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అనుకోవాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటి, లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, లిమిటెడ్ బుక్స్ ఏంటి, ఏ ఫ్యాకల్టీ ఎంత సపోర్ట్ తీసుకోవాలి, ముందు కోర్ కాన్సెప్ట్స్ పై నాలెడ్జ్, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ.
ఈ 3 మీరు బాగా రాస్తే ప్రిపేర్ అయ్యి మీకు కావాల్సిన సర్వీస్ ఎండ్‌లో వస్తుంది. అంతేగాని ముందు నేను ఐఏఎస్, ఐపీఎస్ అని అనుకోకుండా నేను యూపీఎస్‌ని క్రాక్ చేయాలని నేను ఏం చేయాలి అని ఈ థాట్ ప్రాసెస్‌లో వస్తే చాలా బాగుంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి మ్యామ్, ఇనిషియల్‌గా చాలా హైపర్ ఉంటారు స్టూడెంట్లు. చేసేయాలి, ఎట్లాగైనా క్రాక్ చేయాలంటారు. బట్ అది ఎక్కువ రోజులు కన్సిస్టెంట్‌గా ఉండదు. క్లాస్‌కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, మళ్ళీ సేమ్ బీటెక్ స్టోరీస్ రిపీట్స్. అలా జరగకూడదు మ్యామ్. అలాగే ఫ్యామిలీని ఎప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఎలాంటి పొజిషన్‌కి వెళ్ళాలనుకున్నారో దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత వర్క్ చేస్తున్నావు ఎవ్రీడే నువ్వు అది అసెస్ చేసుకోవాలి. ఈరోజు ఇంత వర్క్ చేశాను మ్యామ్, రేపు ఎంత చెయ్యాలో నీకు అర్థమవుతుంది. బట్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉండట్లేదు. నీ పాస్ట్ అంటే నువ్వు క్యారీ చేయట్లేదు. అండ్ ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు ఒక విజన్ కూడా కోల్పోతున్నావు స్లోగా. ఇలాంటివి చేయకూడదు. ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ప్రిపరేషన్ ఇస్ ద థర్డ్ వన్. మా ఫ్రెండ్ చెప్పారు ఈ ఎగ్జామ్ మనకు కాదంట, దట్స్ ఇట్, స్లోగా డైవర్ట్ అవుతారు. రోజు క్లాసెస్కి రారు, కంటెంట్లో డిఫరెన్సెస్ వస్తాయి. అలాగే డౌట్ వస్తే టీచర్ని అడగకుండా పక్కన ఇంకొక ఆస్పిరెంట్ని అడుగుతారు. మ్యామ్ మీరు ఆస్పిరెంట్ అనుకోండి, మీకెంత తెలుసు ఆస్పిరెంట్ కూడా అంతే తెలుసు, మేబీ లెసర్ దెన్ యూ. డౌట్ వస్తే టీచర్ని అడగాలి. ఇలా కొన్ని మేజర్, కొన్ని మైనర్ మిస్టేక్లు చేయడం వల్ల స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎగ్జామ్ని కోల్పోతున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర టాలెంట్లే కాదు, ప్రతి స్టూడెంట్ ఒక బంగారం అది, ఒక వజ్రం. వాళ్ళని ప్రాపర్గా షైన్ చేయించే బాధ్యత టీచర్ది, పేరెంట్స్ది. పేరెంట్స్ కూడా మా అబ్బాయిని జాయిన్ చేసాం, మా రోల్ అయిపోయింది అనుకుంటారు మ్యామ్. టీచర్ పేరెంట్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ when a student preparing for competitive exams, especially UPSC like. ఇంటర్ వరకు ఎవ్రీ వీక్ వస్తాం, టీచర్తో మాట్లాడతాం పేరెంట్స్, మా అబ్బాయి ఎలా చదువుతున్నారు, మా అమ్మాయి ఎలా చదువుతున్నారు. యూపీఎస్సీకి ఇంతకు మీరు చేయలేకపోతున్నారు. అప్పుడే మీ అబ్బాయి పెద్దవాడు అయిపోయాడేమో మేబీ ఏజ్ పరంగా, బట్ మనం సైకలాజికల్గా, మెంటల్ పరంగా, లేకుంటే అతనుకున్న మెచ్యూరిటీ కూడా చెక్ చేసుకొని టీచర్స్తో టచ్లో ఉంటాం. బికాస్ మీకేం కావాలో యాజ్ అ టీచర్గా నాకు తెలుసు. మీరు మీ పేరెంట్స్కి చెప్పలేకపోతే నేను మాట్లాడతాను. మీకేం కావాలో ఒక్కొక్కసారి మీ పేరెంట్స్కి ఐడియా ఉంటుంది, వాళ్ళు నాతో కమ్యూనికేట్ అవుతారు, ఇద్దరం కలిసి మిమ్మల్ని ముందుకు నడిపించడం. ఇలాంటి కరికులం అనేది లేదు. ఓకే. అయితే సార్ యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే ఆ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉండాలి? మ్యామ్ రొటీన్ ఇస్ వెరీ సింపుల్ మ్యామ్. యూ షుడ్ మేక్ అ గుడ్ టైం టేబుల్, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. గుడ్ టైం టేబుల్ అంటే ఏదో టాపర్ టైం టేబుల్ కాదండి. 99% ఆఫ్ ద మెంబర్స్ ఏం చేస్తారంటే ఒక టాపర్ వీడియో చూసి అన్న టైం టేబుల్ ఇదంట, ఆ టైం టేబుల్ కూడా ఇలా డిజైన్ చేసుకుంటా అంటున్నారు. రాంగ్ కదండి. నేను టాపర్, మీరు బిగినర్, మీ టైం టేబుల్ బిగినర్ తగ్గట్టే ఉండాలి. అండ్ వెన్ యు ఆర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్, వెన్ యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్, టైం టేబుల్ షుడ్ బి మోర్ రిజిడ్. బట్ మీరు డే 1ని రిజెక్ట్ చేసుకుంటున్నారు కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేక డిసప్పాయింట్ అయిపోతుంటారు, స్లోగా గివ్ అప్ ఉంటుంది. రొటీన్ షుడ్ బి వెరీ సింపుల్. మార్నింగ్ నిద్ర లేవాలి, మంచిగా టైం టేబుల్ వేసుకోవాలి, క్లాసెస్ వినాలి, సార్ చెప్పినట్టు ఆ టైం టేబుల్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక 1 మంత్లో రిజల్ట్స్ ఏంటి, 1 ఇయర్లో రిజల్ట్స్ ఏంటి, ఈ డే అచీవ్మెంట్స్ ఏంటి, వీటిని మనం అసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఎవ్రీ డే మార్నింగ్ రావాలి, టీచర్ని కలిసి తీరాలి. ఒక సింపుల్ రొటీన్. అండ్ రొటీన్ చేంజెస్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. బికాస్ మీరు ఇంటెలిజెంట్, మీకు ఒక రొటీన్ ఉంటుంది. ఐఎమ్ యావరేజ్, బిలో యావరేజ్, డిఫరెంట్ టైం టేబుల్, డిఫరెంట్ రొటీన్స్. బిగినర్స్కి వాళ్ళు మీరు ఎలా హెల్ప్ చేస్తారు? నేను ఇన్స్టిట్యూట్ మేజర్ పెట్టడానికి కారణమే బిగినర్స్ మ్యామ్. ఎందుకంటే నేను బిగినర్గా ఉన్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు నాకేం అర్థం కాలేదు. దాంట్లో లైక్ సీనియర్స్ ఉన్నారు, బిగినర్స్ ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. క్లాసెస్ అనేవాళ్ళు ఒక 300-400 మెంబర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. కానీ నేను ఎక్కడో చివరిలో కూర్చొని ప్లేస్ దొరక్క, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాకుండా డౌట్లు అడగలేను, ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇందుకు బిగినర్స్ నా మేజర్ టార్గెట్ అంటే లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని ప్రతి ఒక్కరికి పర్సనలైజ్డ్ టైం టేబుల్ ఇస్తాను. ఎవ్రీడే వాళ్ళు మానిటర్ చేసుకుంటూ, క్లాసెస్ కూడా విజిబిలిటీ అందరికి ఉండాలి, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి. అండ్ ఆ బిగినర్స్ని ప్రాపర్గా కంటెంట్ నేర్పిస్తే అబ్బాయి ఏ ఎగ్జామ్ అయినా కొట్టగలడు. కంటెంట్ నేర్పించకుండా నాకు 3 years అయింది, కంటెంట్ రాలేదు, మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా జాబ్స్ రావు. సో ఎవ్రీ బిగినర్ని నేను ఎందుకు టార్గెట్ చేస్తాను అంటే కంటెంట్ నేర్చుకోండి. నేను కంటెంట్ నేర్పించి మిమ్మల్ని ఎక్కడికి పంపించినా మీరు అక్కడ తిరుమల సార్ స్టూడెంట్ అయినా చెప్తాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రీసెంట్గా నా స్టూడెంట్ ఒక అబ్బాయి బెంగళూరు వెళ్ళారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ బెంగళూరుకి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన తర్వాత బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్లో మెంటర్షిప్ జాయిన్ అయ్యిందంట. బికాజ్ నాకు దూరం అవుతుంది కదా సార్, ఇక్కడికి వెళ్తానంటే వెళ్ళమ్మా, ఐ విల్ అసిస్ట్ యూ ఇన్ ద ఫోన్ అని చెప్పాను. జాయిన్ అయిన తర్వాత ఆ మెంటర్షిప్ క్లాస్లో 50 మంది ఉన్నారంట. ఫ్యాకల్టీ వచ్చారు,
క్వశ్చన్స్ అడుగుతుంటే ఈ అబ్బాయి అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాడు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. ఎవరు ఆన్సర్ చెప్పట్లేదంట. ఈ అబ్బాయి మాత్రం ప్రతిదానికి ఆన్సర్ చెప్తున్నాడు. అండ్ అబ్బాయిని నాట్ ఓన్లీ సబ్జెక్ట్ మేము స్కిల్ కూడా ట్రైన్ చేశాం. అయితే అడిగారు ఎక్కడి నుండి వచ్చారు మీరు అంటే సో అండ్ సో సార్ సో అండ్ సో ఇన్స్టిట్యూట్. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? యు ఆర్ డూయింగ్ వెల్ కదా అక్కడ అంటే మా ఫ్యామిలీ షిఫ్ట్ అయిందండి, సో అందుకే ఇక్కడ రావాల్సి వచ్చింది. దట్ ఈస్ మై థీమ్. నేను మీకు మొత్తం నేర్పిస్తాను కంటెంట్. మీరు ఏ ఎగ్జామ్ కొట్టినా తిరుమల సార్ స్టూడెంటే. మీరు తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకుంటే ఎక్కడ మెయిన్ స్ట్రెస్ సిరీస్ రాసినా మీరు తిరుమల సార్ స్టూడెంటే. అవన్నీ రాయాలంటే బేసిక్ కంటెంట్ కావాలి. అది నేర్పించడం నా ప్రైమరీ టార్గెట్ అలాంగ్ విత్ చేంజ్ ఇన్ ద బిహేవియర్. హాస్టల్ అన్నారు కదా, ఫుడ్ ఫెసిలిటీ అవన్నీ ఎలా ఉంటాయి? మేము ఓన్ హాస్టల్. వీళ్ళకి బెటర్ హాస్టల్ ఇవ్వడానికి నేను కష్టపడి బిల్డింగ్ రీసెంట్గా కట్టాను. చాలా రిస్క్ తీసుకుని మరీ కట్టాను నేను. ఎందుకంటే పిల్లలకి మన హాస్టల్ అయితే కంఫర్టబుల్ టైమింగ్లో ఫుడ్ పెట్టచ్చు, క్వాలిటీ నేను చెక్ చేసుకోవచ్చు. ఫుడ్ ఎలా ఉంటుంది నేను చెప్పడానికి ఏం లేదు. రోజు అదే బ్రేక్ఫాస్ట్ నాకు వస్తుంది, లంచ్ డిన్నర్ 3 నాకు వస్తాయి. అదే నేను తింటాను. దట్ ఈస్ వన్ ఫైనల్ పాయింట్ అబౌట్ ఇట్.